ఇక ఇక్కడ ఇంకోటి కనబడుతుంది. నేను అసెంబ్లీకి రావాలంట. అసెంబ్లీకి తాను దేనికి రావాలనో కేసీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి అంటారు. దేనికి? నీ కాయగూరలు కొట్టుడు ముచ్చట్టు విననికేనా? అసెంబ్లీలో పిల్లలు అడిగితేనే మీరు జవాబు చెప్తలే. కమిషన్లు తీసుకుంటున్నారని మా కేటీఆర్ నిలదీస్తే ఆర్థిక మంత్రి భుజాలు తడుముకుంటున్నాడు. ఎందుకు బాధ? కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరలో ఏం చేయలేదని ఇంకో 2.5 ఏళ్ళు ఏం చేస్తున్నట్టు నిలదీశారు. ప్రజలు మేధావులు ఆలోచన చేయాలి. ఎట్లున్న తెలంగాణ ఎట్లయింది, ముందటికి పోతుందనుకుంటే ఏమైంది? ఇక ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి, పోయిన కాడనే ఎత్తుక్కోవాలి, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి అంటూ పిలుపునిచ్చారు. తన పేరు చెరిపేయాలని సర్కార్ చూస్తున్నదని అది జరిగే పని కాదంటూ కేసీఆర్ కామెంట్ చేస్తుడు. ఇక ఊకోను బయలుతా ఎవరెవనో లెక్కేందో తీస్తా, ఏడాదిన్నరకే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి నాశనమైంది. బీఆర్ఎస్ రథోత్సవ సభలో కేసీఆర్ వ్యాఖ్యలు. ఓట్లయించుకొని దగా చేసిండ్రు, ఆశపడిన జనం బోల్తా పడ్డరు, జుట్లు పట్టుకోనికే ఫ్రీ బస్సు, 2 లక్షల రుణమాఫీ ఏమైంది, బిల్లులు రియక మాజీ సర్పంచుల గోస బుచ్చుకుంటున్నారు. తెలంగాణకు విలన్ నెంబర్ 1 కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రాన్ని చూస్తుంటే నాకు బాధ అవుతున్నది, దుఃఖం ఆగుతలేదు. మేము కడుపు కట్టుకొని రాష్ట్రం ఆదాయం పెంచినాం, కాళేశ్వరం కట్టినాం, పోలీసులు రాసి పెట్టుకోండి 100% మళ్ళీ మేమే వస్తాం. మా సోషల్ మీడియా వారియర్స్పై కేసులు పెడితే సహించాం. కాంగ్రెస్ వాళ్ళకు రాజ్యం నడుపుడు శాతనైతలే, సర్కార్ను మేము పడగొట్టాం, ఆపరేషన్ కగారును ఆపాలంటూ డిమాండు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాదిన్నర టైం ఇచ్చానని, ఇక ఊరుకోరని, ప్రజల కోసం బయలుదేరుతున్నట్టు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఏడాదిన్నరకే ఆగమైందని, మంచిగున్న తెలంగాణ నేను పక్కకు బోంగనే బొందల పెట్టినట్లయిందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నాశనం చేశారని, బ్రహ్మాండమైన తెలంగాణను ఆగం చేసిరని, ఓట్లేయించుకొని దగా చేశారంటూ మండిపడ్డారు. ఆశపడ్డ జనం బోల్తా పడ్డారని, రాష్ట్రాన్ని చూస్తుంటే తనకు దుఃఖం ఆగుతలేదని కామెంట్ చేశారు. ఆదివారం హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రథోత్సవ సభలోనే కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ వాళ్లకు రాజ్యం నడుపుడు శాతనైతలేదని విమర్శించారు. తెలివి తక్కువ పనితోనే పరిపాలన చేయరాక సర్వనాశనం చేశారు. మేము కష్టపడి కడుపు కట్టుకొని నోరు కట్టుకొని సంవత్సరానికి 10,000 కోట్ల ఆదాయాన్ని పెంచినామంటూ ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగులు పెట్టుకొని తెలంగాణను బ్రహ్మాండంగా చేసుకున్నామంటూ కేసీఆర్ కామెంట్ చేశారు. సో ఇట్లా నిన్న కేసీఆర్ స్పీచ్ నిన్న చాలామంది చూసారు. ఏదైనా ఉన్నట్టు మాట్లాడుకోవాలి, వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా కూడా వేలల్లో లక్షలల్లో కేసీఆర్ స్పీచ్ను చూస్తూ ఉన్నారు. మరి ఎందుకు చూస్తున్నా కేసీఆర్ స్పీచ్ను? మరి ఏముంది అంత మంచి ముచ్చట? ఏమైనా ప్రభాస్ సినిమానా, లేకపోతే మహేష్ బాబు సినిమానా, ఎన్టీఆర్ సినిమానా? ఏంది సినిమా చూసినట్టు అలా చూసిరంటే, కేసీఆర్ సారు తెర మీదకి రాక, కేసీఆర్ సార్ బయటికి రాక దాదాపు ఏడాదిన్నర అవుతున్నది. ఈ ఏడాదికి ఒక్కసారి ప్రభాస్ సినిమానో, ఏడాదికి ఒకసారి మహేష్ బాబు సినిమానో, ఏడాదికి ఒకసారి ఎన్టీఆర్ సినిమానో రిలీజ్ అయితే జనాలు ఎట్లా పోతారో థియేటర్కు, అట్లా నిన్న వరంగల్ సభకు పోయారు. నిన్న కేసీఆర్ ఒక హీరో లెక్క అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు. మా హీరో సంవత్సరానికి ఒక సినిమా తీస్తే ఆ సినిమాలో పాటలు ఎట్లుంటాయో, ఫైట్లు ఎట్లుంటాయో, మరి కామెడీ ఎట్లుంటుందో, క్లైమాక్స్ ఎట్లుంటుందో అని చెప్పేసి మరి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఎట్లయితే సినిమా అభిమానులు తన హీరోను స్క్రీన్ మీద చూడనికపోతారో, నిన్న మరి కేసీఆర్ను హీరోగా భావించేటువంటి కార్యకర్తలు తెలంగాణ ప్రజలంతా కూడా ఆయన ఏం మాట్లాడుతాడో వేదిక మీద, ఎవరిని ఎట్లా తిడతాడో, ఏ అంశాన్ని లేవనెత్తి ప్రజలకు తీసుకుపోతాడో, మరి ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నాడో, క్లైమాక్స్లో ఏం కౌంటర్ చేయబోతాడో మోదీకి, రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి. సో ఇట్లా అన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోయినట్టు చాలామంది కార్యకర్తలు. సో అట్లా పెట్టుకొని పోయి నిన్న వరంగల్లో జరిగినటువంటి ఎలకతుర్తి సభలో లక్షల మంది ఇసుకేస్తే రాలంత జన సమీకరణ జరిగిందట. సో ఆ జన సమీకరణలో ఒకడు అరుస్తున్నాడు, ఓడు జై అంటున్నాడు, ఓ డౌన్ అంటున్నాడు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. నిన్న కేసీఆర్ స్పీచ్ నేను కూడా కొద్దిసేపు చూసిన. స్పీచ్ చూస్తూ ఉంటే పాత కేసీఆరే మళ్ళీ వేదిక మీదకి వచ్చినట్టు అనిపిస్తుంది. కొత్త కేసీఆర్ ఏం కనబడట్లే. ఓడినా ఓడకున్నా, గెలిచినా గెలవకున్నా కేసీఆర్ గత ఉద్యమ టైంలో ఏ స్టైల్ అయితే స్పీచ్లు ఇచ్చాడో యాజ్ టీజ్గా అదే స్టైల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీచ్లో, ఏ ఆగుడువా బాబు, ఎందుకు అరుస్తురా,
ఏదో 10 మంది మోపాయి అరిస్తే ఇక్కడ నేను అరిస్తే ఆడ మీరు అరిస్తుంది, ఇక్కడ నేను అరిస్తే ఆడ మీరు అరిస్తుంది. ఎవరి మాట వినాలే జనాలు? ఆగురి లాస్ట్లో ఉంటుంది. నువ్వు ఎగురుదాం నేను ఎగురుతా, ఇద్దరం ఎగురుదాం, లాస్ట్ ఉంటుంది. మంచి ముచ్చట ఉంటుంది లాస్ట్లో. ఇట్లా సారు స్పీచ్ మధ్య మధ్యలో కొన్ని ఉంటాయి. ఇవి చాలా ఇష్టపడతారు తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు. ఇక అప్పుడే రాహుల్ గాంధీని అప్పుడే మోడీని తిట్టుకుంటూనే ఇక మొగాయనను మొలకలు అంటే ఎలకను చూసి భయపడి ఎల్లెంకల పడ్డాడట. మొగాయనని మొలకలు పిలిస్తే ఎలకను చూసి ఎల్లెంకల పడ్డాడంట అంటాడు. ఇక ఇది అయిపోగానే మళ్ళీ మోడీ దిగిపోతాడు. మోడీని ఒక 4 మాటలు అంటాడు. ఇక మోడీ అట్లా చేసి ఇట్లా చేస్తే 11 ఏళ్ళు 11 రూపాయలు తీసుకురా తెలంగాణకు అంటాడు. ఇక అయిపోగానే ఏందా గాడిద గడ్డేసి దూడకు పాలు విండి తోస్తాయి అంటాడు. అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల నాడిని పట్టుకున్నాడు కేసీఆర్. వాస్తవాన్ని మాట్లాడాలంటే కేసీఆర్ అంత టాలెంట్, కేసీఆర్ అంత ఆ మ్యాజిక్ ఎవరికి తెలియదు, ఎవరికి రాదు. డాక్టర్లు ఇట్లా నాడిని పట్టుకొని చెప్తారు కదా, ఏం సంగతి, ఏం కథ, జ్వరం ఉన్నదా లేదా, ఎట్లున్నది, ఏం కథ అని. అట్లా తెలంగాణ ప్రజల నాడిని పట్టుకున్నాడు. మహబూబ్ నగర్ పోతే ఎట్లా మాట్లాడాలి, కరీంనగర్ పోతే ఎట్లా మాట్లాడాలి, వరంగల్ పోతే ఎట్లా మాట్లాడాలి, సంగారెడ్డి పోతే ఎట్లా మాట్లాడాలి, మరి హైదరాబాద్లో ఉంటే ఎట్లా మాట్లాడాలి, ఎట్లా మాట్లాడతాడని నువ్వు మమ్మల్ని అడగొచ్చు. హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ, మాస్ ఉంటుంది. ఏమరా భయ్ మేము గిట్లనే ఉంటాం, మేము ఓల్డ్ సిటీ వాళ్ళం, అదే స్టైల్లో మాట్లాడతారు కేసీఆర్ సార్ హైదరాబాద్ పోతే. మరి మహబూబ్నగర్ పోతే ఎట్టుంటుంది అని అంటే మహబూబ్నగర్ల భాషగా, నా భాష మహబూబ్నగర్ భాషనే. మహబూబ్నగర్ల భాషకి ఇట్లే ఉంటుంది, అమాయకంగా ఉంటుంది. కరువు ప్రాంతం, అభం శుభం తెలియదు, కష్టం చేస్తారు కానీ రూపాయి ఆలోచించరు. సో మహబూబ్నగర్ పోతే అట్లుంటుంది. మరి వరంగల్ పోతే ఎట్లుంటుంది అంటే నిన్న చూసిరు వరంగల్ రాణి రుద్రమ్మ లెక్క. మరి వరంగల్లో పోరాటాలు ఎక్కువ ఉంటాయి, అక్కడ ఉద్యమాలు ఎక్కువ ఉంటాయి కదా. మహబూబ్నగర్ అంటే వలస, కానీ వరంగల్ అంటే యుద్ధాలు, పోరాటాలు, కాకతీయులు, కథ కార్ఖాన ఎక్కువ ఉంటుంది. సో వరంగల్ స్టైల్లో అక్కడ స్పీచ్ ఇస్తాడు. మరి కరీంనగర్ పోతే ఎట్లుంటుంది, కరీంనగర్కి అది కూడా పెద్ద ఉద్యమాల, జగిత్యాల కరీంనగర్ తెలంగాణ ఉద్యమం టైంలో అదొక యుద్ధ భూమి లెక్క అయిపోయింది అప్పట్లో. సో ఇట్లా ఎక్కడికక్కడ కేసీఆర్ సారు స్పీచ్ మారుతుంటుంది, ప్రాంతాన్ని బట్టి ఆయన మాట్లాడే భాష మారుతూ ఉంటుంది, ఆయన పోయిన విధానం, ఆయన చెప్పాల్సిన సబ్జెక్ట్ను చెప్తాడు. నిన్న జరిగింది ఓవరాల్ తెలంగాణను ఉద్దేశించి 25 ఏళ్ళ బీఆర్ఎస్ పార్టీ గురించి కాబట్టి నిన్న అందరినీ సంతృప్తిపరిచినట, అందరినీ కేసీఆర్ సంతృప్తిపరిచినట. అబ్బా ఇది కదా మా కేసీఆర్ సార్ అంటే, అగో ఎట్లున్నాడు చూడు మా కేసీఆర్ సార్ అంటే. ఆడవాడు అన్నాడట కేసీఆర్ సార్ పని అయిపోయింది, ఇక ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఆయన లేచి నడుస్తలేడు, నిలబడతలేడు అని. చూడరు గంట సేపు నాన్ స్టాప్గా స్పీచ్ ఇస్తే మొత్తం షేక్ అయిపోయింది బాక్స్ ఆఫీస్ అంతా అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు. సో అట్లా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి 70 ఏళ్ళు పైబడినప్పటికీ నిన్న గంట సేపు స్పీచ్ దంచి విడిచిపెట్టింది పో, మామూలు కాదు. ఇక 2-3 ఏళ్ళ దాకా మళ్ళీ కేసీఆర్ ఫామ్ హౌస్కి పోయిన కార్యకర్తలు మాత్రం ఆ ఉత్సాహం అట్లే ఉంటుంది. కార్యకర్తలకు కావాల్సిన ఎనర్జీ, బూస్టు, హార్లిక్స్, ఇక ఇంకేమైనా ఉంటే కూడా అవన్నీ నూరి రసం పోసినట్టు పోసింది నిన్న. కేసీఆర్ అన్నా మీరు కావాలని హైదరాబాద్లో ఓ యువకుడు పిలిస్తే నాకు గుండెలు అదురుకుపోయినాయి, నా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి, ఇదానా తెలంగాణ, ఇదా మేము 10 ఏళ్ళు చేసుకున్న అభివృద్ధి అని బాధపడ్డా అని కేసీఆర్ కొట్టినటువంటి ఒక్కొక్క సెంటిమెంట్ డైలాగు ఒక్కొక్క కార్యకర్త గుండెలు విండి రక్తాన్ని ఇక కళ్ళకి వెళ్ళి కన్నీళ్ళను గార్చినాయి. సో అట్లా మోటివేట్ చేసి నిన్న కేసీఆర్. మరి ఆ మోటివేషన్ ఏడాకా పనిచేస్తుంది, ఆ మోటివేషన్ రేపు లోకల్ బాడీ ఎన్నికల పనిచేస్తుందా, రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ మోటివేషన్ ఏమైనా ఉంటుందా, మరి కేసీఆర్ స్పీచ్కి ఏమైనా ఫలితం దక్కుతుందా లేదనేది మనం భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనా కేసీఆర్ నేను అసెంబ్లీకి రానని క్లియర్గా చెప్పిండు. నేను తెలంగాణ ప్రజల సమక్షంలో తెలంగాణ ప్రజలకు క్లియర్ చెప్పిండు, నేను అసెంబ్లీకి పోను. మరి ఎందుకంటే మా బచ్చగాళ్ళు ఇక ఆయన అట్టే అంటున్నాడు, మా వాళ్ళు మా బచ్చగాళ్ళు, మా శిరసినోళ్ళు, మా కేటీఆర్, మా హరీష్ రావు వీళ్ళకే సమాధానం చెప్పలేకపోతున్నారు, మా జూనియర్లకు ఏ బచ్చగాలి అన్న ఏమన్నాడు ఇక్కడ ఎక్కడ పోయి అన్నది. పిల్లలు, మా పిల్లలు అడిగితేనే ఇక పిల్లలు అంటే బచ్చగాళ్ళ కిందకే వస్తుంది. వాళ్ళు అదే అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అదే అంటున్నారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అదే అంటున్నాడు, మీ వాళ్ళు బచ్చగాలని మీరే ఒప్పుకున్నారు, మేము బచ్చగాలతో మాట్లాడడం, మీతోటే మాట్లాడతాం కేసీఆర్, మీరే అసెంబ్లీకి రాడని పొంగులేటి అంటున్నాడు. ఈయన మా పిల్లలతోటే మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు, ఇక నేను వచ్చి ఏం చేద్దాని ఈయన అంటున్నాడు. సో ఇట్లా నిన్నటి
సభ మీద సోషల్ మీడియాలో వార్ నడుస్తున్నది. ఇలా కాంగ్రెస్ వాళ్ళు వరుస ప్రెస్ మీట్లు పెడతారేమి, ఇక దంచుతారు. ఇక కేసీఆర్ నిన్న మాట్లాడిన మాట కౌంటర్ ఇస్తారేమి ఇక. సో ఇది ఓవరాల్గా అయితే కేసీఆర్ సభకు సంబంధించి మాత్రం రెస్పాన్స్ వస్తుంది. మనం పోల్ కూడా పెట్టినాం కదా, ఒక్కసారి టాపిక్ వచ్చింది కాబట్టి ఆ పోల్ చూద్దాం. నిన్న సభ సక్సెస్ అయిందా కాలేదని మనం పోల్ పెడితే ఆ పోల్ ఎవరెవరు పార్టిసిపేట్ చేసారు, ఏం కదా, ఎవరు ఏం ఓట్లు వేసారు అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో నిన్న ఇక 1300 మంది వేసిరు ఆ ఓట్లు. బాగానే ఫ్యాన్స్ కేసీఆర్ సార్కి ఇంకా రోజు రోజుకు ఫ్యాన్స్ పెరుగుతుంది కానీ తగ్గుతలేరు ఎక్కడ కూడా. 1300 మంది ఓటింగ్ చేస్తే 66%, 100కు 66% మంది కేసీఆర్ సభ నిన్న సక్సెస్ అయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. కేసీఆర్ సభ నిన్న సక్సెస్ అయింది, కేసీఆర్ స్పీచ్ మాకు మంచిగా పసందుగా ఉన్నది, ఒక బిర్యానీ తిన్నట్టున్నది అన్నట్టు వాళ్ళందరూ కూడా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఇక కామెంట్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. 2 కామెంట్లు వచ్చినాయి. జై కేసీఆర్ అని పెట్టిండు ఆయన. ఏం పెట్టిండు ఆయన, ఎవరేమో బాలకృష్ణ అంట, విశాలవత్ బాలకృష్ణ జై కేసీఆర్ అని పెట్టిండు. ఇక ఇంకొక ఆయన పేరేం పేరు రాకేష్ అంట, ఫేక్ లఫుడ్ గార్డ్ అని పెట్టాడు. సో ఇట్లా నడుస్తున్న దుకాణము. ఇక ఎవరికి వాళ్ళు స్పీచ్ నచ్చిందని కొందరు, నచ్చలేదని కొందరు, ఇక ఎవరికి వాళ్ళు చెప్తున్నాడు. ఇక నిన్న కేసీఆర్ గట్టిగానే అడుచుకున్నాడు. మరి దీనికి సమాధానం ఏం చెప్తారో కాంగ్రెస్